వాళ్ళ గ్రామంలో క్షుణ్ణంగా పరిశీలించి మరియు మన వేదిక అందించడం వల్ల మిగతా అధికారులకు మరియు మా ముఖ్య అతిథిగా సంబంధించిన మా ఎంపీ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. సార్ గారు కొన్ని విషయాలు మాట్లాడుతుండగా తెలపడం అనేది. ఈ యొక్క సామాజిక తనిఖీ విభాగంలో స్టేట్ రీసెర్చ్ పర్సన్గా పనిచేస్తున్నాను. ఈనాటి 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు ప్రెసిడింగ్ ఆఫీసర్గా వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ అడిషనల్ పీడీ సుధాకర్ రెడ్డి సార్ గారికి, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ డిఓ సార్ రమణారెడ్డి సార్ గారికి, మరియు డిఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సార్కు, మరియు ఎంపీడో గారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, ఈజీఎస్ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, మరియు పత్రికా విలేకరులకు, గ్రామ పెద్దలకు, వేతనదారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక తనిఖీ బృందం తరపున ఉదారీతనము పెంపొందించడం, అదేవిధంగా మనకు ఈజీఎస్తో పాటు సామాజిక భద్రతా పెన్షన్లు కూడా మన మండలంలో ఆడిట్ చేయడం జరిగింది. మన మండలంలో ఈజీఎస్ సంబంధించి 1168 వర్కులకు గాను 8,48,94,794 మరియు పిఆర్కి సంబంధించి 2,30,93,617, ఎస్ఎస్ఏకి సంబంధించి 1,31,882 మరియు పిఐయు 8,68,64,993 మొత్తం 11,69,85,286 వీటికి సంబంధించి రికార్డులు తీసుకొని గత 10 రోజుల నుంచి 11 బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీ నిర్వహించి గ్రామ సభలు ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి తుది నివేదికను మేము ముందుంచుతున్నాం. ముందుగా పెనకచెర్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన కె బాలాజీ ప్రజెంటేషన్ చేస్తాడు. గౌరవ సభకు నమస్కారం. గ్రామ పంచాయతీ పెనకచెర్ల గ్రామ పంచాయతీ నందు 1/4/23 నుండి 31/3/24 వరకు మొత్తం 119 పనులకు గాను వేతనాలకు 1,18,25,910 రూపాయలు, నెట్లకు గాను 31,08,385 రూపాయలు, మొత్తం 1,49,34,000 2 ప్రకారం రికార్డ్స్ తీసుకొని ఆడిట్ నిర్వహించడం జరిగింది. రెండో అంశం 22/6/24 నుండి 28/6/24 వరకు గ్రామం తనిఖీ నిర్వహించి 29/6/24 ఉదయం 10 గంటలకు గ్రామ సభ నిర్వహించగా 36 మంది హాజరైనారు. స్వతంత్ర పరిస్థితుల్లో హాజరు కాలేదు. మూడో అంశం సార్, కేటగిరీ వైజు రిపేర్ చెక్ డ్యామ్స్ 6, బ్లాక్ ప్లాంటేషన్ 1, హార్టికల్చర్ ప్లాంటేషన్ 51, హార్వెస్టింగ్ ఫండ్స్ 31, ఫీల్డ్ ఛానల్స్ 2, ఫీడర్ జాబ్ కార్డులు 853 జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. అందులో యాక్టివేషన్లో 811 జాబ్ కార్డులు కలవు. 720 జాబ్ కార్డులు పనులు చేయగా 600 సభకు హాజరైన వారు తెలియజేశారు. అదర్స్ 635, మొత్తం 850 జాబ్ కార్డులు కలవు. 720 జాబ్ కార్డులకి పనులు కల్పించడం జరిగింది. అందులో 218 జాబ్ కార్డులు వారు 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఏడో అంశం డిమాండ్ దరఖాస్తు నిర్వహిస్తున్నారు సార్. నవంబర్ సార్, 2023 నవంబర్. మంచినీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్ నిర్వహించవలసి ఉండగా మంచినీరు నిర్వహిస్తున్నారు. అదే నీడ, ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్ నిర్వహించలేదని తెలియజేశారు. తర్వాత గ్రామ సభకు వచ్చేసి ఎండాకాలం మాత్రమే పట్టలు వేసుకుంటున్నాము అని తెలియజేశారు సార్ గ్రామస్తులు, ఉపాధి వేతనదారులు.
7 రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. అన్ని రిజిస్టర్లు 5B అప్డేషన్ లేదు సార్. మిగతా అన్ని కూడా అప్డేషన్ చేస్తున్నారు సార్. స్టిల్ నకలు లేదు సార్, ఒరిజినల్ ఇచ్చారు. తర్వాత 14 సార్, పని ప్రదేశంలో వర్క్ సైట్ బోర్డ్స్ నిర్వహించవలసి ఉండగా 2 బోర్డులకు పేమెంట్ చేయడం జరిగింది. 2 బోర్డులకు నిర్వహించున్నారు. గతంలో 51 పనులకు నేమ్ బోర్డులు నిర్వహించున్నారు సార్. మిగిలిన 63 పనులకు నేమ్ బోర్డులు పెట్టలేదు సార్. పేమెంట్ కూడా చేయలేదు. అయిన ప్రకారం సార్ 15వ అంశం సార్, వర్కరీ నెంబర్ 283240 బ్లాక్ ప్లాంటేషన్, తేదీ 18/23 నుండి 25/11/23 వరకు మొత్తం 100 మొక్కలు నాటారు సార్. పూర్తిస్థాయిలో మొక్కలు లేవు. ఈ పనికి సంబంధించి నేమ్ బోర్డు పేమెంట్ చేశారు. నేమ్ బోర్డు పెట్టున్నారు సార్. మొక్కలు అయితే లేవు సార్. నేమ్ బోర్డు అయితే పెట్టున్నారు. బ్లాక్ ప్లాంటేషన్ సార్, 100 మొక్కలు సార్. పని ప్రదేశం జి శివరాం 31/7/23 నుండి 30/10/23 వరకు 100 మొక్కలకు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు సార్. ఫీల్డ్లో ప్రజెంట్ 66 మొక్కలు ఉన్నాయి సార్. 34 మొక్కలు చనిపోయినాయి. ట్రిపుల్ 308 ఎస్ కాజాబీ మొత్తం 200 మొక్కలకు కానీ ఒకటి కూడా లేదు సార్. పూర్తిస్థాయిలో ఎండిపోయినాయి. నీటి ఎత్తడం వల్ల ఎండిపోయినాయని రైతు తెలిపారు సార్. మొత్తం 805.19 క్యూబిక్ మీటర్లు పని చేసిన రికార్డ్ చేశారు సార్. పూర్తి స్థాయిలో పని లేదు సార్. అక్కడ పూడ్చి వేస్తున్నారు సార్ పని మొత్తం. నెంబర్ 874570 వాటర్ హార్వెస్టింగ్ పాండు క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. ఇది తగ్గించి పేమెంట్ చేశారు సార్. 8.35 క్యూబిక్ మీటర్లకు తగ్గించి పేమెంట్ చేశారు. వాటర్ హార్వెస్టింగ్ పాండు 1/5/23 నుండి 27/5/23 వరకు 646.54 క్యూబిక్ మీటర్లు నమోదు చేసి పేమెంట్ చేశారు. పని ప్రదేశంలో కొలత తీగ 576.24 క్యూబిక్ మీటర్లు కలస తేడా వచ్చేసి 70.3 క్యూబిక్ మీటర్లు. 11 వాటర్ హార్వెస్టింగ్ పాండు 3/4/23 నుండి 14/5/23 వరకు 650.05 క్యూబిక్ మీటర్ రికార్డ్ చేసి పేమెంట్ చేశారు. కొలత తీగ 568.4 క్యూబిక్ మీటర్లు సార్. తేడా వచ్చేసి 81.65 12.78% సార్. ఇది పోయిన సంవత్సరం 4 నెలలు జరిగింది సార్. ఆయన ఫోటోగ్రాఫర్కి వెళ్ళిపోయినాడు లేప. నిన్న పోయిందప్ప. నిన్న పెద్దమంతూరులో నేను పోయినాడు ఫోటోలు తీస్తాను. లేదు లేదు స్నేహితులు ఏదైనా కొనుగోలున్నారు. తర్వాత 22 అంశం సార్, వర్కరీ నెంబర్ 150/20/60 ఫారం పాండు 12/2/24 నుండి 31/3/24 వరకు 239.47 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు సార్. కొలత తీగ 180.4 క్యూబిక్ మీటర్ కలదు. తేడా వచ్చేసి 59.33 సార్. ఇది ఇన్ ప్రోగ్రెస్ లో కలదు సార్ వర్క్. అవును సార్, అవును సార్. డబ్బు తీసుకోండి. రీసెంట్ వర్క్ అని 3 months అయింది సార్. మనం వెళ్ళేటప్పటికి వర్క్ అయ్యి అందుకే డబ్బు తీసుకున్నాను. వాటర్ హార్వెస్టింగ్ పాండు జాబ్ కార్డ్ నెంబర్ 1557 ఎం రమేష్ 29/5/23 నుండి 7/6/23 వరకు ఆధార్ ముగిసిన తర్వాత అదనంగా నమోదు చేసి పేమెంట్ చేశారు సార్. మస్టర్ మిస్టేక్ సార్. ఇది అమౌంట్ లేసేదంట అదంట ఇదంట అన్నీ చేసేది సార్. 23 నుంచి
ఖర్చు వివరాలు సార్. మొత్తం 3 పనులు 26,72,392 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ పనులన్నీ కొలతలు జరిపినాయి సార్. తర్వాత సెక్యూరిటీ పెన్షన్స్ వృద్ధాప్యం 258 సార్. అంశం ఖర్చుల వివరాలు సార్. మొత్తం 17 పనులకు గాను 32,32,433 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. హాజరు కాలేదు. పనుల వివరాలు సార్ కేటగిరీ వారీగా మొత్తం 17 పనుల డీటెయిల్స్. నెక్స్ట్ 5వ అంశం వచ్చేసి జాబ్ కార్డు వివరాలు సార్. మొత్తం 253 జాబ్ కార్డులకు గాను 180 జాబ్ కార్డులు పనిచేశాయి. అందులో 157 జాబ్ కార్డులు కలవడం జరిగింది. 23 జాబ్ కార్డులు అందుబాటులో లేవు. ఎంపీఆర్ వివరాలు సార్. మొత్తం 58 జాబ్ కార్డుల వారు 100 రోజులు పని పూర్తి చేసుకోవడం జరిగింది సార్. గ్రామ సభలో అయితే మార్చి నెల వరకు రాశారు సార్. తర్వాత మిగిలిన ఈ 3 నెలలకు సంబంధించి రాసి చూపించారు సార్. 157 జాబ్ కార్డులకు కానీ 22 జాబ్ కార్డులు అప్డేట్ చేసి చూపించారు సార్ అప్పటికి. తర్వాత మిగిలిన జాబ్ కార్డులు రాస్తామన్నారు. ఒక 30 జాబ్ కార్డులు అయితే మళ్ళీ రాసి తెచ్చి చూపించారు సార్. 9వ అంశం సార్. ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది. అక్కడే రాసేవాళ్ళని. నెక్స్ట్ 11వ అంశం వచ్చేసి రోజ్గార్ దివస్ అప్డేట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 13వ అంశం సార్. మొత్తం 17 పనులు జరగగా 2 పనులకు నేమ్ బోర్డు పేమెంట్ చేశారు. 2 పనులకు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు సార్. ఎల్టీఎఫ్ అని పేరు రాశారు కానీ వేలుముద్ర వేయలేదు. జీపీ 51,89,794 రూపాయలు ఖర్చు చే పనుల వివరాలు సార్. 12వ పేజీ నుంచి 20వ పేజీ వరకు 360 జాబ్ కార్డుల వారు పనులు చేయడం జరిగింది. తనిఖీ సమయంలో 312 జాబ్ కార్డుల వారిని కలవడం జరిగింది. హలో. నెక్స్ట్ 6వ అంశము. ఇది వచ్చేసి కుటుంబాల వారిగా జాబ్ కార్డు వివరాలు సార్. 57 కుటుంబాల వారు 100 రోజులు పని పూర్తి చేసుకోవడం జరిగింది. 7వ అంశం వచ్చేసి ఇది డిమాండ్ తీసుకుంటున్నారు కానీ రసీదు ఇవ్వటం లేదు సార్. నెక్స్ట్ 8వ అంశం వచ్చేసి మొత్తం 360 జాబ్ కార్డులకు గాను 312 కలవడం జరిగింది. ఇందులో 42 జాబ్ కార్డులు అప్డేట్ చేశారు సార్. మిగిలిన జాబ్ కార్డులు అప్డేట్ చేయలేదు. డిమాండ్ రిజిస్టర్ మార్చి వరకు రాశారు. మళ్ళీ రాసి చూపించారు. 13వ అంశం వచ్చేసి మొత్తం 65 పనులు చేయగా 8 పనులకు సంబంధించి నేమ్ బోర్డు పేమెంట్ చేశారు. నేమ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు సార్. నెక్స్ట్ 14వ అంశం వచ్చేసి మిస్టేక్ సార్. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 15వ అంశం కూడా సేమ్ సార్. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 16వ అంశం కూడా సేమ్ సార్. ఇది ఎల్టీఎఫ్ అని పేరు రాశారు కానీ వేలుముద్ర లేకుండా పేమెంట్ సార్. నాగభూషణం అనే రైతుకి సంబంధించి 110 జామ మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ అయితే ప్రజెంట్ ఒక మొక్క కూడా లేదు సార్. ఉపాధి హామీ పథకం అనుబంధ శాఖల ద్వారా 100 పనులకు సంబంధించి 87,66,478 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నుంచి 26 వరకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. మొత్తం 44 మందితో గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పనుల వివరాలు సార్. అబ్స్ట్రాక్ట్ జత చేయడం జరిగింది. 379 జాబ్ కార్డులు పనులు చేశారు సార్. అందులో 346 జాబ్ కార్డులు వారిని కలవడం జరిగింది. 33 జాబ్ కార్డుల వారి తనిఖీ సమయంలో అందుబాటులో లేదు. చదువుని పెంచిన వారికి జాబ్ కార్డు వివరాలు ఇస్తున్నారు సార్. వాటికి సంబంధించి రసీదులు ఇవ్వలేదని చెప్పి తెలియజేశారు. గ్రామం అంటే బేసికర్స్ మేట్లు గ్రామ సభకు హాజరై రసీదులు కూడా ఇస్తున్నారని చెప్పి తెలియజేశారు. చేయలేదు సార్. సార్ గ్రామ సభకు మేట్లు హాజరై కల్పిస్తున్నాము ఎండాకాలంలో అని చెప్పి తెలియజేశారు. బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు. పేమెంట్ కూడా చేయలేదు సార్. నాటినట్టుగా పేమెంట్ చేయడం జరిగింది. వీళ్ళు 54 మొక్కలు మిగిలిన 46 మొక్కలను
లేదు సార్, వీటికి సంబంధించి వచ్చిన వాడు ఏమేమి పేమెంట్స్ అయితే చేయలేదు. ఓన్లీ ఫిఫ్టింగ్ ప్లాంట్ వరకు రీప్లాంటేషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పొలం దగ్గర 313 క్యూబిక్ మీటర్లకు పేమెంట్ చేయడం జరిగింది. వీళ్ళు కొంతమంది దగ్గర సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. జప్తు చేయడం జరిగింది. 163 జాబ్ కార్డులు వారు ఉపాధి పనులు చేశారు. 153 జాబ్ కార్డులు కలవడం జరిగింది. మిగిలిన 10 మంది అందుబాటులో లేరు. డిమాండ్ నిర్వహిస్తున్నారు. రసీదులు కూడా ఇవ్వడం జరుగుతుంది. చెప్పి తెలియజేస్తారు. అయితే గ్రామ సభ అందరూ ఒకసారి వినండి. మీరు గోడ గరిపించేయండి ఆఫీసులో. 275 లాస్ట్లో ఉంటుంది అకౌంట్ గురించి కూడా తెలియకోకుండా పోతే ఇంకా అంతకన్నా అధ్వానం ఏమి ఉండదు. పెద్దది ఒకటి డ్రాయింగ్ షీట్ తీసుకొని సోషల్ రికవరీ అకౌంట్ అని చెప్పేసి అనుమానం ఉంటే ఇంకోసారి మీరు జిల్లా గ్రామ విజిలెన్స్ సెక్షన్లో తీసుకొని, అది ఉంది కదా గ్రూప్లో పెట్టాం కదా, ఇప్పుడు వచ్చింది అదే 27 అకౌంట్ అని ఉంది. ఆ అకౌంట్ గట్టాల పాత అకౌంట్ క్లోజ్ చేసిన అమౌంట్ మీరు కట్టిండేది రాదు, ఎవరికి రాదు. అది వాళ్ళు పరిగణలోకి కూడా తీసుకోరు. యాక్షన్ టేకన్ రిపోర్ట్. ఇప్పుడు గాలిదిన్న మండలంలో 16th రోడ్ సోషల్ ఆడిట్ జరిగింది. మరి ఆ రోజు సోషల్ ఆడిట్లో మనకు అమౌంట్ డీవియేటెడ్ వచ్చేసి సోషల్ ఆడిట్ వాళ్ళు వచ్చేసి 1,21,896 రూపాయలు చూపించినారు ఆ రోజు. రిమైనింగ్ ఏదైనా అమౌంట్ వాళ్ళు సోషల్ ఆడిట్ రైజ్ చేసినది ఉంటే దాంట్లో రెక్టిఫికేషన్ కానీ ఎంక్వైరీస్ కానీ అట్లాంటివి ఉన్నాయి. నేమ్ బోర్డు పెట్టడం కూడా రెక్టిఫికేషన్ కింద. కాబట్టి పోతే మనకు వచ్చేసి 17,609 రూపాయలు రికవరీ మీ మీద ఆ రోజు సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరంలో రాయడం జరిగింది. ఇంతవరకు 13,000 రూపాయలు మాత్రమే రికవరీ చేసినారు. ఇంకా 4,000 రూపాయలు రికవరీ చేయాల్సి ఉంది. వాళ్ళలో మన కృష్ణమోహన్ రెడ్డి ఎఫ్ఏ గాలిదిన్న ఆయన 1,000 రూపాయలు కట్టాలా, వరలక్ష్మి 95 రూపాయలు, మల్లికార్జున రెడ్డి 1,524 రూపాయలు, ఓలుపతి 190 రూపాయలు, లక్ష్మీనారాయణ ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళంతా 1,000 రూపాయలు, శివం వచ్చేసి 770. ఉన్నారా వాళ్ళంతా? ఉన్నారా? ఈరోజే కట్టేసేయాల తక్షణం. ఇప్పుడే అకౌంట్ నెంబర్ 2 మేడం చెప్తారు నాచారమ్మ గారు, డబ్బులు ఇప్పుడు కట్టేసేయాల. ఈ సీటు కూడా ఇంకో కాపీ ఉంది కదమ్మా, మీకు ఇస్తేనా మీ దగ్గర ఉందా? ఆ కాపీ ఇచ్చేసి ఏపీఓపీ అంతే కదా లక్ష్మణ. ఈ ముత్యాలప్ప రైతు పొలంలో 250 చీల చెట్లు నాటడానికి ఫిట్టింగ్ తీశారు సార్. అయితే ఫిట్టింగ్ ప్రజెంట్ ఫీల్డ్లో లేదు, మొక్కలు కూడా నాటలేదు సార్. వీటికి సంబంధించి నిరుపయోగమైన ఇంట్లకు గుర్తించడం జరిగింది. రైతు పోస్టింగ్ చెప్పు పర్వాలే. రెండు గ్రామ సభ వివరాలు. మూడు కేటగిరీ వారికి పనుల వివరాలు. నాలుగు వర్పేడి వారిగా పనుల వివరాలు. కేటగిరీ వారీగా జాబ్ కార్డులు వివరాలు. డిమాండ్ తీసుకుంటున్నారు. తర్వాత జాబ్ కార్డు అప్డేషన్ లేదు. డీసీ గారు 32 పనుల్లో 31కి చెక్ మెసేజ్ చేస్తారు, ఒకదానికి చేయలేదు. తర్వాత 7 రిజిస్టర్ అప్డేట్ చేశారు, అసెట్ రిజిస్టర్ మొత్తం ఒకటి అప్డేట్ చేయలేదు. తర్వాత రోజ్గార్ దివస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పనుల వివరాలు, జాబ్ కార్డుల వివరాలు, రెండు అంశం సార్. గ్రామ సభ
వివరాలు. 3వ అంశం సార్ పనుల వివరాలు. 4వ అంశం సార్ వర్క్ అయిన వారిగా పనుల వివరాలు. 9వ అంశం సార్ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించట్లేదు, అది రిజిస్టర్ కూడా చూపించలేదు, అయితే ప్రస్తుతానికి తీసుకొచ్చినాం సార్ రిజిస్టర్ అనేది. టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఇప్పుడు ఆర్థిక అసిస్టెంట్ పెద్ద పెట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్ రిపోర్ట్ మీద పేమెంట్ చేస్తున్నాం. మనం పైన బాగానే ముక్కలు తెచ్చుకోండి, 3 ఏళ్ళ తర్వాత తెచ్చుకుంటాం కదంట. 3 ఏళ్ళు ఏమే కానీ ఫీల్డ్ సార్ అయితే 23/3/2020 వరకు 70 ముక్కల వరకు వాచింగ్ వార్డు వరకు వాటరింగ్ వరకు పేమెంట్ చేయడం జరుగుతుంది. 3 పనులు చేయట్లేదు. రోజ్గార్ దివాస్ ఏర్పాటు చేస్తున్నారు సార్. ఇది ఎంపీ నందు 1266.4 క్యూబిక్ రావడం జరిగింది. ఫీల్డ్ నందు 1165 క్యూబిక్ సార్. తేడా వచ్చి 100 క్యూబిక్లు తేడా అవడం జరిగింది సార్. దీనికి సంబంధించి పొడవలు తీసుకొని ఎంబుక్లు ఎదురు గుర్తించడం జరిగింది సార్. స్వతంత్ర పరిస్థితులకు హాజరు కాలేదు. మూడవ అంశం సార్ పనుల వివరాలు సార్ కేటగిరీ వారిగా. 4వ అంశం వచ్చేసి పనుల వివరాలు సార్. కొలిచిన వివరాలు అబ్స్ట్రాక్ట్ రాయడం జరిగింది. ఏమంటారు పెద్ద వచ్చి అంటే 7 రిజిస్టర్స్లో అంటే చేయడం జరిగింది సార్. 3 హౌసింగ్ సంబంధించి చేయలేదు. 14వ అంశం 26 పనులకు గాను 4 పనులకు మాత్రం నేమ్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. 19 పనులకు ఏర్పాటు చేయలేదు, వాటికి పేమెంట్ కూడా చేయలేదు. 14 సార్ 26 పనులు చేశారు సార్. 4 మాత్రమే నేమ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు, మిగతా వాటి ఏర్పాటు చేయలేదు సార్, పేమెంట్ కూడా చేయలేదు. అయితే ఫీల్డ్లో 20 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్, మిగతా 80 మొక్కలు లేదు సార్. ప్లాంట్స్ అవును సార్. వీళ్ళు మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ 8 రోజులకి. 17వ అంశం కూడా సేమ్ సార్. ఇది 18వ అంశం వచ్చేసి సంతకం ఎట్టి చేస్తున్నారు, మస్టర్లో హాజరులు ఇవ్వలేదు సార్. ఖర్చుల వివరాలు మొత్తం 38 పనులకు గాను 40,55,601 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అంశం వివరాలు సార్. 3వ అంశం పనుల వివరాలు. జాబ్ కార్డు వివరాలు సార్. మొత్తం 247 జాబ్ కార్డులు పనిచేశారు. 199 జాబ్ కార్డులు వారిని కలిసి చేయించడం జరిగింది. తర్వాత అంశం క్యాస్ట్ వారీగా జాబ్ కార్డు వివరాలు సార్. మొత్తం 53 జాబ్ కార్డు కుటుంబాల వారు 100 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. తర్వాత డిమాండ్ నిర్వహిస్తున్నారు సార్. కటింగ్ తీసేయండి వాన్గారు పెద్దవేలు రామానికి లేదు పోయినాడు అప్పుడు మళ్ళాను. శ్రీకాళహస్తిలోను శ్రీశైలంలోను బయట తీసుకుని
సార్ కొప్పలకొండ ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 39 పనులకు గాను 30,84,120 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొక్కలు సార్ ఎంబుక్ ప్రకారం 120 మొక్కలు ప్రజెంట్ వర్క్ సైట్లో వేశారు. 369 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రూపాయలు ఖర్చు చేశారు. సెకండ్ పాయింట్ సార్, కేటగిరీ వారీగా పన్ను వివరాలు. పన్నులకు సంబంధించి కొలతలు తీయని వాటి గురించి సార్ అది. నూట 76 మందిని కలవడం జరిగింది. మీరు 59 మంది. 6th పాయింట్ సార్, SC/ST కుటుంబాల వారు వివరాలు సార్. ఈ గ్రామ పంచాయతీ నందు 46 కుటుంబాల వారు 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. 8th పాయింట్ సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేదు సార్, చేసి తీసుకొచ్చారు సార్. జాబ్ కార్డ్ పని వద్ద సౌకర్యాలు కల్పించట్లేదు సార్. పనుల్లో 26 పనులకు ఈజీగా చెక్ మెజర్మెంట్ చేశారు, ఒక పనికి అయితే చేయలేదు సార్. మీరు చేశారు సార్. సంబంధించి 15 నెలల వారమే ప్రింట్ తీశారు, నిన్న తెచ్చి చూపించారు సార్. మొత్తం మిస్ అయిందని చెప్పి నేను చూపించారు సార్. నిర్వహిస్తున్నారు సార్. సరే చెప్తా, మురళికి చెప్తా. అనే వ్యక్తి పొలంలో 129 క్యూబిక్ మీటర్లు పనిచేశారు. కొలతలు తీయగా 79 క్యూబిక్ మీటర్లు వచ్చింది సార్. 50.38 క్యూబిక్ మీటర్స్ తగ్గింది సార్. 38% వేరియేషన్ ఉంది సార్. అది గ్రామ సభకు రైతు వచ్చి దున్నుకునే క్రమంలో పూడిపోయిందని తెలిపారు సార్. రికార్డు ప్రకారం కొలతలు సరిపోయినాయి సార్. గ్రామ సచివాలయం పంచాయతీ నందు 34,15,428 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. $274 జాబ్ కార్డులు పని కల్పించారు. 218 మందిని కలవడం జరిగింది సార్. 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. 6th పాయింట్ సార్, డిమాండ్ నెరవేరుస్తున్న జాబ్ కార్డులు అప్డేషన్ చేశారు. 153 జాబ్ కార్డులు అప్డేషన్ చేయలేదు సార్. అవి కూడా చేస్తూ ఉంటాయి. నీడ మరియు ప్రథమ చికిత్స పెట్టి కల్పిస్తున్నారు సార్. దానికి సంబంధించి ఫోటోలు కూడా మనకి చూపించడం జరిగింది సార్. పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ బ్లాక్ ప్లాంటేషన్ సార్. అవును సార్. వివరాలు సార్. రెండోది సార్ గ్రామ సభ వివరాలు సార్. మూడోది వచ్చి కేటగిరీ సార్ పనుల వివరాలు. వర్క్ ఐడి వైజ్ పనుల వివరాలు సార్. ఉన్నాయి సార్. మేజర్ వర్క్స్ 100 అవి ఉన్నాయి సార్. అప్డేట్ చేశారు సార్. మిగిలిన చేయాలి సార్. 68 జాబ్స్ చేయాలి సార్. తర్వాత వర్క్ ఫైల్ అయింది. ఫైల్ లాస్ట్ డేస్ ఫోటో ఉంటాయి సార్. మళ్ళీ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. గ్రామ సభ ఇచ్చిన తెలిపారు. దీని అంశము జాబ్ కార్డులు 260 జాబ్ కార్డులు పనిచేశారు సార్. 260 జాబ్ కార్డులు తనిఖీ చేసి నిర్వహిస్తున్నారు సార్. 2 రకాలు నిర్వహించట్లేదు. పేమెంట్ ఖర్చు చేయడం జరిగింది సార్. రికార్డులు కూడా ఇవ్వడం జరిగింది.
రెండో అంశం గ్రామ సభ వివరాలు, మూడో అంశం 61 పనుల సంబంధించి కేటగిరీ వారి పెనకచెర్ల గ్రామ పంచాయతీ పింఛన్స్ సంబంధించి మొత్తం 514 పింఛన్స్ గలవు. ఇందులో 478 మందిని కలవడం జరిగింది. 35 మంది అందుబాటులో లేని కారణంగా కలవలేదు. అయితే ఈ గ్రామ పంచాయతీ నందు హరిజన వన్నూరప్ప, ఇతని పెన్షన్ ఐడి వచ్చేసి 1126897992. ఇతనికి డీబీటీ పేమెంట్ ఒక నెలకు 3000 పేడ్ కావడం జరిగింది. ఇది రికవరీగా ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బూదేడ్ జీపీకి సంబంధించి మొత్తం 337 పింఛన్స్ గలవు. ఈ పింఛన్స్ గాను 11 మంది అందుబాటులో లేని కారణంగా కలవలేదు. మిగిలిన లబ్ధిదారులందరినీ కలవడం జరిగింది.